అడగలేదు. ఆర్సెటి ఏమంటాడు అంటే మన డిఎల్ఆర్సి మీటింగ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ అనేది ఒకటి జరుగుతుంది. డిఎల్ఆర్సి అని డిసిసి మీటింగ్ ఈ లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో చేస్తుంది. ఈ ఆర్సెటికి సంబంధించిన అధికారి గురించి అడిగాడు. గౌరవ అధ్యక్షుడు ఎవరు అని అంటాడు. ఏంటి ఆర్సెటి గౌరవ అధ్యక్షుడు? డిస్ట్రిక్ట్ లెవెల్ ఎవరు ఉంటారు? పెద్ద ఆర్సెటికి సంబంధించిన డిస్ట్రిక్ట్ లెవెల్లో పెద్ద ఎవరు ఉంటారు? మనకి ఇప్పుడు లేడీ ఉన్నది ఎవరు? మన కలెక్టర్ ఎవరు? పమీనా. ఆమె ఇప్పుడు మనకు ఆర్సెటి గౌరవ అధ్యక్షుడు అన్నమాట. తర్వాత మన ఏజిఎం సార్ వస్తాడు. అర్థమైందా? వాళ్ళు డిఎల్ఆర్సీకి రెడ్డి ఎవరు అని అడిగి అట్లా క్వశ్చన్ కూడా అడుగుతారు కాబట్టి కొంచెం డీప్గా అది చేయాలి. మనకి ఆర్సెటికి ఏంటంటే సార్ సంపత్ సార్, డైరెక్టర్ సార్ పేరేది సంపత్ సార్, ఫ్యాకల్టీ ఇద్దరు ఉంటాం, సప్నా మేడం, తిరుపతి సార్ను సప్నా మేడం ఉన్నారు కదా ఫ్యాకల్టీ. తర్వాత ఆఫీసర్ స్టేట్ అంటే ఇద్దరు ఉంటారు. ఆ సార్ పేరేమో విజయ్ కుమార్ రెడ్డి, ఇక్కడ కూర్చున్న సార్ ఏమో రమేష్ సార్. తర్వాత అటెండర్ ఉంటాడు సీన్ అన్న ఉన్నాడు కదా, మాలేసుకొని లేడా ఆయన లైట్ వస్తాడు కదా చేతి లైట్. వీళ్ళు ఏం చేయాలి? ఆఫీస్ బాయ్ పని చేయాలి. ఇదంతా ఆర్సెటి స్ట్రక్చర్ అన్నట్టు. ఎంతమంది ఉన్నారు ఇలా? ఎంతమంది ఉన్నారు? మొత్తం 7, ఇంక్లూడింగ్ డైరెక్టర్ మొత్తం 7. సరే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఆర్సెటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆర్సెటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏం చేయాలి? గొర్రెలకు బర్రెలకు ట్రైనింగ్ ఇస్తుందా? ఏం చెప్తారు? అడుగుతాడు, క్వశ్చన్ అడుగుతాడు. ఆర్సెటి దేనికి ట్రైనింగ్ ఇస్తుంది? గొర్రెలకు బర్రెలకు ట్రైనింగ్ ఇస్తుంది. తర్వాత నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇస్తుంది. తర్వాత గవర్నమెంట్ సంబంధించిన పథకాలకు ట్రైనింగ్ ఇస్తుంది. లేదా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తుంది. ఆప్షన్ నిరుద్యోగులు రాంగ్ ఆన్సర్. రాంగ్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ట్రైనింగ్ ఇస్తుంది. మీకు ఇంతకు ఎందుకు సార్ నేను మగ్గం వర్క్ చేసుకుంటాయి కదా, నాకు ఇలాంటి ఎందుకు అని అనుకుంటాను. ఒక పారిశ్రామికవేత్త 5వ వారిని ఇంటికి చెప్తాను. ఎస్ఐకి ట్రైనింగ్ ఏంటితో తెలుసా? ఎస్ఐకి ట్రైనింగ్ ఏంటితో తెలుసా? వాడు డిస్ట్రిక్ట్ బాస్ అని ఇస్తాడు, కమిషనర్ అయితే వీళ్ళు అని ఇస్తారు ట్రైనింగ్. రేపు పొద్దున అయితే ప్రమైపోతే అట్లా ఉంటుంది ట్రైనింగ్. ఇది కూడా అంతే. నువ్వు ఏదో మగ్గం నాకు నీ ఇంటి మందం కుట్టేసుకోవాలి కాదు, ఒక పెద్ద ఆర్గనైజేషన్ రన్ చేద్దాం అనేది ట్రైనింగ్. అర్థమైనా? కాబట్టి ఏమనాలి? ఆర్సెటి యొక్క ఉద్దేశం వ్యవస్థాపకుల తయారీ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ వ్యవస్థాపకుల అభివృద్ధి కార్యక్రమం అంటాడు. అదే ఈడిపి ట్రైనింగ్ వ్యవస్థాపకులను తయారు చేస్తుంది. ఇక్కడ వ్యవస్థాపకత గురించి మనం చెప్పుకోవాలంటే ఉపాధి ఎన్ని రకాలు ఉంటుంది? ఉపాధి 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటిది? స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. రెండవది పేజ్ ఎంప్లాయ్మెంట్. దీన్ని మనం ఏమంటాం? వేతన ఉపాధి అని అంటాం. ఏమంటాం దాన్ని? వేతన ఉపాధి. రెండోది స్వయం ఉపాధి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్. ఇదే ఉపాధి అనేది మనకు వచ్చింది. ఇంకోటి ఉంటుంది, ఇవాళకి చెప్పినా కానీ ఉపాధి 2 రకాలను వచ్చింది. ఫస్ట్ స్టేజ్ ఏంటి? మనది ఒక దగ్గర పని చేయాలి. ఒక దగ్గర పని చేస్తే దాన్ని ఏమంటాం? వేతన ఉపాధి అంటాం. మన పని మనం చేసుకుంటే తేడా ఏది మంచి అనిపిస్తుంది? స్వయం ఉపాధి మంచి అనిపిస్తుంది కదా. మోటివేషన్ ఎన్ని రకాలు ఉంటాయి? ఏంటిది అది? తెలుగులో చెప్పు. అంతర్గత ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ. ఏది మంచి ఉంటుందా? అంతర్గత ప్రేరణ. ఇప్పుడు చెప్పండి, వేతన ఉపాధి స్వయం ఉపాధిలో ఏ ప్రేరణ ఉన్నది? స్వయం ఉపాధిలో ఉన్నటువంటి ప్రేరణ ఏది? అది ఇది సబ్జెక్ట్ అంటే పాఠమాడ ఉన్నది ఎక్కువ మూలం తెలియదు. అంతర్గత ప్రేరణ ఎక్కడ ఉంది తల్లి? అందుకే రెగ్యులర్గా రావాలి సబ్జెక్ట్. ఏడ కనబడుతుంది? ఏది మంచిది మరి? అర్థమైందా? కాబట్టి ఉదాహరణకోండి, అంటే నీ భర్త నువ్వు బతకాలని చెప్తుంది స్వయం ఉపాధి. మన సంస్థ పేరేది? రూరల్ ఇన్స్టిట్యూట్ కదా. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కదా. ఇలా ఏమున్నది? ఏ ప్రేరణ ఉన్నది? ఏ ప్రేరణ ఉన్నది? ఆ బోర్డులో అంతర్గత ప్రేరణ ఉన్నది. దేనికి ఇంపార్టెంట్? ఏ ఉపాధికి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం? స్వయం ఉపాధికి ఇంపార్టెన్స్ ఇచ్చే
సంస్థానం అర్థమైందా? ఉపాధి మనం రెండు రకాలు అనుకున్నాం. ఒకటి వేతన ఉపాధి, రెండోది స్థాయి ఉపాధి. మరి మూడోది ఏంటిది? థర్డ్ స్టేజ్ ఇది వ్యవస్థాపకుడు, వ్యాపారవేత్త. అంతే. ఏంటిది? వ్యాపారవేత్త కావాలి. అర్థమైంది? ఇక్కడనేమో ఒకరి దగ్గర పని చేస్తావు తల్లి, ఇక్కడ ఏం చేస్తావు? ఒకరి దగ్గర పని చేస్తావు, ఇక్కడ ఏం చేస్తావు? నీ పని నువ్వు చేసుకుంటావు, ఇక్కడ ఏం చేస్తావు? వెరీ గుడ్. 10 మందికి ఒక యూనిట్ పెట్టుకుంటావు, మగ్గమ్మకి సంబంధించిన ఒక యూనిట్ పెట్టుకుంటావు. ఇది కారణం లేకుండా మండలి పెట్టుకోవడం నువ్వు యూనిట్ పెట్టుకుంటావు. తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఏం చేస్తావు? ఇలాంటి యూనిట్లు అన్నీ చేస్తాం, అన్నీ చేస్తాం. అట్లా. కాబట్టి వ్యాపారవేత్త తయారు. అర్థమైందా? మనం వ్యాపారవేత్తలు తయారు కావచ్చా కాదా? టాటా బిర్లా వాళ్ళే కావాలి, అమ్మాలి వాళ్ళే అవుతారు, వాళ్ళు టాటాలు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు అని అంటారు. కరెక్టా? కరెక్టా కాదు. ఇట్లా తయారు కావచ్చా కాదా? ఏం లేదు నాన్న. ఇంకొకటి తెలుసా? ఇది వేతన ఉపాధి అనేది ఇన్కమ్ జనరేటింగ్, ఆదాయ సమీకరణ అంటాడు. ఏమంటాడు? ఇక్కడ ఆదాయ సమీకరణ వేసుకోవాలి, 4 పైసలు సంపాదించుకోవాలి. ఎక్కడ ఓ దగ్గర పని చేసి 10,000 వచ్చినాకు 5,000 బతికి 5,000 రాసుకోవాలి. సంవత్సరం తిరిగేసరికి 60,000 అయితే కావాలి. అయితే చేశారు నేను 10,000 అయితే 10,000 మంచిగా రాసుకోవాలి. అట్లా కావాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? సేవ్ చేయాలి. ఎక్కడ చేయాలి సేవ్? వేతనం ఒక దగ్గర పని చేసినప్పుడు 10,000 అంటే 5,000 రాసుకొని 5,000 అకౌంట్ వేసుకున్నాం. ఒక సంవత్సరం తిరిగేసరికి 60,000 అవుతుంది. 60,000 పెట్టి గుడి దుకాణం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయచ్చా చేయరాదా? పక్కలు వస్తాయి. 10 అంటే 10 వస్తాయి, 4 అంటే 4, 5 అంటే 5 వస్తాయి. 60,000 ఎస్టిమేట్ చెప్తలేదు. 60,000 ఎట్లేసుకోవడం ముందు క్లాస్లో చెప్తా. ఈ 60,000తో గుడి దుకాణం ఓపెన్ చేసినాం. చేసిన తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఇలాంటి ఓపెన్ చేయచ్చా? మండలి కూడా వేయచ్చు, మీరు డిస్ట్రిక్ట్లో వేయచ్చు, సరౌండింగ్ మండల్స్ లోపల బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయచ్చు. లేదా అప్పుడు వ్యాపారవేత్త కాదా? అయితే కాబట్టి ఇక్కడ ఆదాయ సమీకరణ అనేది ఉంటుంది. ఇక్కడ యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. ఇక్కడ యూనిట్ తర్వాత ఇక్కడ అన్ని వ్యాపారవేత్త లక్షణాలు ఉంటాయి. ఇక్కడ నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ నడుచుకుంటూ చెప్పినా కదా ప్రేరణ ప్రాసెస్. ఇక్కడ అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఉన్నది కాబట్టి నువ్వు డిసైడ్ చేసుకున్నావు, నువ్వు నేర్చుకున్నావు. షాప్లో పని చేయాలి. ఫస్ట్ మగ్గం మాకు పెద్ద షాప్ అక్కడ పోవాలి, పని చేయాలి. పని చేస్తే తెలుస్తుంది నీకు యూనిట్ ఎట్లా రన్ చేయాలి. తర్వాత యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తావు. తర్వాత ఇది అయిపోతుంది. ఇక్కడ నడుచుకుంటూ పోతావు. వీడు ఎట్లా పోతావు? స్కూటీ మీద పోతావు. ఇక్కడ ఎట్లా పోతావు? వాళ్ళలో పోతావు. ఎందుకంటే బ్రాంచెస్ విజిట్ చేయాలి కదమ్మా. సెంటర్ వేసుకొని డ్రైవర్ని పెట్టుకొని పెద్ద సెల్ ఫోన్ పట్టుకొని సీసీ కెమెరాలు వేసుకోండి. అన్నీ చూస్తావు. వెహికల్ కానీ ఏంటి కనపడతాను, ఎక్కడ వచ్చారు, వీళ్ళు ఎక్కడ వాళ్ళ కస్టమర్ మేడం జీబులు మేడం ఇది లేకుంటే మన మీద సెంటర్లు ఎత్తుకుంటారు. పెద్ద పెద్ద క్యాన్సర్ ఎత్తుకుంటారు. తెలియదు. మనం కొంచెం మంచిగా సపరేట్ ఉన్నాం అనుకో, మెత్తగా ఉన్నాం అనుకో, మనం పెద్ద పెద్ద రాళ్ళు ఎత్తుకుంటారు. ఆ మేడం ఏముంటుంది ఆయన చెప్పలేరా? నేనే మొత్తం చూసుకుంటా తెలుసా? మన సీట్లో కూడా కూర్చుంటాడు నీ దగ్గర. మన మేడం నిజం. అదే మానిటరింగ్. అక్కడ చూడండి వ్యాపారవేత్త లక్షణాలు ఎన్ని 15 లక్షణాలు ఇక్కడ ఉంటాయమ్మా. 15 లక్షణాలు కూడా ఎప్పుడే ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? మానిటరింగ్ ఉండాలి మనది. అది ఆ మానిటరింగ్ ఉండాలంటే నువ్వు కారు స్పీడ్గా పోవాలి. బస్ కోసం వెయిట్ చేయాలి. స్టూడియో కోసం ఎండగా మొత్తం నువ్వు వేసుకున్న మేకప్ కూడా దీనికి వేసుకున్నాయి. లేదంటే పప్పు పప్పు అవన్నీ పోతుంది. ఉదయం పోవాలి. కాబట్టి ఏం చేయాలి? మనం మెయింటైన్ చేసాం. అర్థమైందా? రెడీ పెట్టే వరకు ఓ బొకే పట్టుకొని రెడీ ఉంటారు మీకోసం. ఈ స్టాప్ వెల్కమ్ మేడం వెల్కమ్ అంటారు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఇక మీరు లెవెల్లో పోయి ఏం జరుగుతుంది ఎందుకు మీటింగ్ ఫస్ట్ అప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? స్టాఫ్తో ఫస్ట్ మీటింగ్ పెట్టాలి. మీటింగ్ పెట్టినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ పాజిటివ్ విషయం చెప్పాలి. తర్వాత ఒక్కొక్కరు లేకుండా అడగాలి. ఏం చేసినావు, ఏం చేసినావు, ఏం చేసినావు. రివ్యూ టైం మేనేజ్మెంట్ వస్తుంది. ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఈరోజు కల్ కరేసే అది కరేసే అవి కరు. అర్థమైందా? రేపు చేసేది ఎప్పుడు చేయాలి? ఇవాళ చేసేది ఏం చేయాలి? ఇప్పుడే చేయాలి. మనం ఏం చేస్తాం? ఇవాళ చేసేది రేపు చేస్తాం, రేపు చేసేది ఎప్పుడు కూడా చేయాలి. ఏంటంటే ఇది వ్యాపార దక్షత లోపల 3 స్టేజెస్ ఉంటాయి. గుర్తు పెట్టుకోండి. మీరు కూడా వ్యాపారవేత్తలు అయితండి. మరీ ఏం నామిసే మీరు కాకుండా ఏమి అయితనా కానా అవుతుంది. అర్థమైనా? 5 మరొక మోటివేషన్ తెలుసు కదా. ఆ ప్రేరణ అంతర్గత ప్రేరణ అనేది మనం ఇందులో ఇది బహిర్గత ప్రేరణ దేనికి యూజ్ చేస్తుందంటే ఇక్కడ యూజ్ చేస్తుంది. బహిర్గత ప్రేరణ టెంపరీ కదా. పక్కన మంచిగా వర్క్ చేస్తాను ఒక అమ్మాయి, రోజుకు 2 బ్లౌజులు వేస్తాను.
అలాంటి అమ్మాయికి నువ్వు ఎట్లా ప్రేరణ ఇవ్వాలంటే ఇంకో బ్లౌజ్ వేస్తే 50% అమౌంట్ నీకు అందరికి నీకు ఇచ్చేస్తానని చెప్పాలి. ఏం చేస్తున్నారు? చేస్తుందంటే చేస్తుంది. ఎందుకు చేస్తుంది? ఈ రెండు పూర్తయినాక